హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025 ఎవరైతే ఎగ్జామ్ అనేది రాశారో వాళ్ళకైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ అన్నమాట. క్వశ్చన్ పేపర్లో తప్పులు దొరికాయి. సో దీని నుంచి మీకు అందరికీ అంటే మార్క్స్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎన్ని మార్క్స్ అనేది యాడ్ చేస్తారు, అలాగే ఎంతమందిని పాస్ చేస్తారు, సో ఒక గుడ్ న్యూస్ అన్నమాట. దీనికి సంబంధించి క్లియర్ గా డీటెయిల్ గా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో గట్టిగా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే కొద్దిగా షేర్ చేస్తారనేసి అనుకుంటున్నాను. వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఏమైంది ఏంటి అన్నది. సో దట్స్ వే అన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను మీకు క్లియర్ గా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడండి. ఇంటర్ పరీక్షల్లో గందరగోళం అనేసి మనకు న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లో ముద్రణ లోపం అయితే ఉందన్నమాట. సో విద్యార్థులకు పంపిణీ అనేసి ఇక్కడ ఇవ్వడం మీద జరిగింది. కనీసం 25 నిమిషాలు సమయాన్ని కోల్పోయింది పడ్డారు అనేసి, అంటే స్టూడెంట్స్ అందరూ 25 నిమిషాలు అన్నది టైం అనేది వేస్ట్ చేశారు అని ఇక్కడైతే క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక్కడైతే చాలా క్లియర్ గా ఇక్కడైతే న్యూస్ అనేది ఉంది. ఇక్కడంతా ఇదైతే చదువుకోండి. అండ్ ఎవరైతే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది రాశారో వాళ్ళకైతే ఈ యొక్క న్యూస్ అన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ అనమాట. సీనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అంటే క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ అనేది కనిపించలేదన్నమాట. సో దాని నుంచి అక్కడ ఏమి ఇచ్చారు అనేసి వీళ్ళకైతే కనిపించకుండా వీళ్ళైతే 25 మినిట్స్ అయితే టైం వేస్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ అంతా క్లియర్ గా న్యూస్ అనేది కనిపిస్తుంది కదా. ఇదంతా మీకు ఇంకా ఒప్పుకుంటే క్లియర్ గా చదువుకోండి. బట్ క్లియర్ గా టోటల్ ఇదంతా చూసుకున్నట్లయితే అదే ఉందన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంటర్ పరీక్షల్లో గందరగోళం, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లో ముద్రణ లోపం, అలాగే పరిశీలించకుండా విద్యార్థులకు పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. సో దాదాపు 25 నిమిషాలు సమయాన్ని కోల్పోయి ఇబ్బంది పడ్డ విద్యార్థులు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. సో ఇంగ్లీష్ ఆంగ్ల ప్రశ్న పత్రంలో ముద్రణ లోపం అనేసి మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బుధవారం నిర్వహించిన ఆంగ్లం పేపర్ 2 పరీక్షల్లో అక్షరాలు అంటే కనిపించలేదు అనేసి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లోని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 5 మార్కులకు సంబంధించి 8-13 ప్రశ్నలకు ముద్రణ సరిగ్గా జరగలేదన్నమాట. సో దాని నుంచి ఈ విషయాన్ని విద్యార్థులు ఇన్విజిలేటర్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. అండ్ అనేసి ఇక్కడ అయితే క్లియర్ గా న్యూస్ అనేది చాలా ఇచ్చారు. సో ఏంటంటే ఇప్పుడు మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు అక్కడ అటెంప్ట్ చేస్తేనే మార్క్స్ ఇస్తారా, లేదంటే అటెంప్ట్ చేయకుండా మార్క్స్ ఇస్తారా అన్నది దీనికి సంబంధించి బోర్డు నుంచి మనకు అప్డేట్ అనేది రావాల్సి ఉంది. అండ్ ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు అంటే ఐ థింక్ ఒక 5 మార్క్స్ దాకా యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 5 నుంచి లేదంటే 4 లేదంటే 3 లేదంటే 2 మార్క్స్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 2 క్వశ్చన్ అంటే ఎన్ని క్వశ్చన్స్ అక్కడ కనిపించకుండా ఉంటే అన్ని మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. మాక్సిమం అంటే 5 మార్క్స్, మినిమం అంటే 1 or 2 మార్క్స్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అది కూడా అటెంప్ట్ చేసిన వాళ్ళకి యాడ్ చేస్తారా లేదా అన్నది అదైతే చూడాలి. అండ్ ఎవరిని పాస్ చేస్తారు అంటే ఎవరైతే బార్డర్ లోకి వచ్చారో వాళ్ళకైతే మార్క్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి కాబట్టి అప్పుడు 35% మార్క్స్ అనేది పాస్ మార్క్స్ కాకుండా కొద్దిగా తగ్గుతుంది అనమాట. 30% లేదంటే 32%, 33% అనేసి అలా యాడ్ అవడం అయితే జరుగుతుంది. సో అలాగైతే మీరైతే పాస్ అవ్వచ్చు. సో మీరు ఎగ్జామ్ అనేది ఎలా రాశారు ఏంటి అని మీకు కనిపించిందా లేదా క్వశ్చన్ అన్నది, సో దాన్ని మీరు అబ్జర్వ్ చేశారో లేదా అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా. సో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా అంటే బోర్డుకి సంబంధించి అప్డేట్ వచ్చినా లేదంటే నేను ఇంకా క్లియర్ గా కనుక్కొని దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు క్లియర్ గా అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ ఉంటాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.